శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భద్రాచలంలో శ్రీరామనవమి సందడి మొదలైంది. రాములూరి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలాలత స్టేడియంలో సీతారాముల యొక్క కళ్యాణం జరగబోతుంది. పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుమారు 3 లక్షల మంది వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లక్షల సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపు 3 లక్షల స్వామివారి లడ్డూ ప్రసాదాలను కూడా సిద్ధం చేశారు. మరి ముఖ్యంగా కళ్యాణాన్ని వీక్షించేలా 12 సెంటర్లలో కూడా 46 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం మొత్తం 234 ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను కూడా కొనసాగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రామాలయ అభివృద్ధి కోసం 586 కోట్లతో కూడా ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది. కానీ తొలి దశ పనులకు సంబంధించి 351 కోట్లతో చేపట్టేందుకు కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో 351 కోట్లతో చేపట్టేటువంటి తొలి దశ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆలయ విస్తరణ, ఆలయ అభివృద్ధి, చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ప్రాంతంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం, ఈ మొత్తాన్ని ఉద్దేశించి 351 కోట్లతో నేడు ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మరి కాసేపట్లో సీతారాముల కళ్యాణానికి మాత్రం భద్రాచలం నిలవైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గుడ్ మార్నింగ్. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే భద్రాచలం మాత్రం భక్తులతో కోలాహల పండగ వాతావరణంలో కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరియు దేవస్థాన అధికారులు పటిష్టమైన చర్యలు, పటిష్టమైనటువంటి భద్రత ఇవంతా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం కూడా ఈ రోజుకు సంబంధించినటువంటి ఏదైతే కళ్యాణం ఉందో ఆ కళ్యాణానికి సంబంధించి మిథిలా స్టేడియంలో జగదాభి రాముడి కళ్యాణం కనుల పండుగగా ఈ రోజు జరగనుంది. ఈ స్టేడియం మొత్తం కూడా LED లైట్స్ తో పాటు LED స్క్రీన్లను కూడా మరి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా దాదాపు 3 లక్షల లడ్డు ప్రసాదాలు ఈ రోజు భక్తుల కోసం సిద్ధం చేశారు. రాకపోకల కోసం 234 బస్సులు, అంటే ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే స్టేడియంలో ఏదైతే భద్రాచలం పట్టణంలో ఉన్నవారు మరి అక్కడికి రావడానికి, ఆ స్టేడియం రావడానికి కొంతమంది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటది కాబట్టి స్టేడియంకి రాలేని భక్తుల కోసం అయితే పట్టణంలోని ప్రధాన కేంద్రాలైనటువంటి 12 ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 46 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. అందులో నుంచి డైరెక్ట్ గా కూడళ్ల నుంచి కూడా మరి రాములవారి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం కల్పించారు. మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు మరి ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మరి నేరుగా కూడా ఇటు భద్రాచలం వెళ్ళనున్నారు. ఆ తొలి దశ ఏదైతే ఉందో భద్రాచలం రామాలయ పునరుద్ధరణలో భాగంగా 351 కోట్లతో మరి తొలి దశ ఫేజ్ అభివృద్ధి పనులను కూడా భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో భాగంగా గోదావరి ఘాట్లు, ఆ గోదావరి ఘాట్లకు అభివృద్ధికి సంబంధించినటువంటి 75 కోట్లు, ఆలయ సముదాయ విస్తరణ కోసం 180 కోట్లు మరియు పరిసర ప్రాంతాల మౌలిక వస్తువుల మెరుగుదల కోసం 96 కోట్లు ఇవి చేయనున్నారు. మొత్తం కూడా అంటే కళ్యాణానికి సమర్పించినటువంటి ఏదైతే ఆయన మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణం ఏదైతే ఉందో పట్టు వస్త్రాలను స్వయంగా ఆయన మరి సమర్పించనున్నారు. ప్రస్తుతం అయితే ఎంతవరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు? అట్ ద సేమ్ టైం వారికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేయడం జరిగింది? ఎందుకంటే ఎండలు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. వారు కూర్చోడానికి తాగునీటికి సంబంధించినటువంటి సదుపాయాలు, దీనికి సంబంధించిన డీటెయిల్స్. డెఫినెట్ గా మీరు అన్నట్టు ఎండాకాలం కావడంతో మొత్తం కూడా అక్కడ ఏదైతే టెంటులు కావచ్చు, చిన్న చిన్న పైనుంచి టెంటులు వేశారు. మొత్తం కూడా అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిటినీ కూడా మరి సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే ఈ మధ్యాహ్నం ఏదైతే మిథిలా స్టేడియంలో వైభవంగా జరిగే రామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. దానికి సంబంధించి మంచి భద్రతా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఏదైతే భద్రాచలం టెంపుల్ ఉందో ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం
భక్తులకి ఎలాంటి ఇది కాకుండా, ఎలాంటి అసౌకర్యం కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మరి ఈ రోజు భక్తులు భద్రాచలం టెంపుల్ ని సందర్శించనున్నారు. అక్కడ ఎందుకంటే శ్రీరాముడు అంటే ముఖ్యంగా ఒక భర్తగా, ఒక అన్నగా, కుటుంబ సభ్యుల్లో ఒక నీతివంతమైనటువంటి ఇదిగా ఆయనను కొలుస్తా ఉంటారు. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి ఆయన ముఖ్యంగా ఆయన పెళ్లి రోజు, అలాగే ఆయన పుట్టినరోజు కూడా కాబట్టి పెద్ద ఎత్తున శ్రీరాముడిని కొలుస్తా ఉంటారు. శ్రీరాముడు అంటే ఒక ఆదర్శ పురుషుడు కాబట్టి మరి ఈ కళ్యాణానికి అంత ప్రత్యేకత ఉంటుంది. సో ముఖ్యంగా భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ కళ్యాణం జరుగుతుందా అనేది కూడా చూస్తా ఉన్నారు. సో ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్ళడం, పట్టు వస్త్రాలను సమర్పించడం ప్రత్యేక ఇదిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద చారిత్రాత్మక ఉన్నటువంటి భారత సంస్కృతిలో ధర్మస్థాపనకు, సహనానికి, ఓర్పుకి, మరి ముఖ్యంగా ఏక పత్ని వ్రతుడికి, సో ఈ మొత్తాన్ని మనం చూసుకున్నప్పుడు చరిత్ర పుట్టలో ఎప్పుడు మనకు కనిపించేటువంటి పేర్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సో భద్రాచలంలో శ్రీరామనవమి సందడి మాత్రం ఈరోజు చాలా అట్టహాసంగా జరగబోతుంది. సో రాముల వారి కళ్యాణానికి కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మిథిలాలత స్టేడియానికి సంబంధించి కూడా కళ్యాణానికి ఏర్పాట్లు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆల్మోస్ట్ 3 నుంచి 5 లక్షల వరకు కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముందు నుంచి కొంతవరకు అనుమానాన్ని వ్యక్తం చేశారు. మార్చి 26న శ్రీరామనవమి జరుగుతుందా, మార్చి 27న జరగబోతుందా? సో ముహూర్తానికి సంబంధించిన కొంతవరకు గందరగోళ పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఏదైతే తిథి నక్షత్రాల ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత సో కళ్యాణానికి సంబంధించి కూడా ముహూర్తాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు రాముడి యొక్క జన్మదినం, మరోవైపు కళ్యాణం, ఈ రెండితో మాత్రం భద్రాచలం మాత్రం సో పండగ వాతావరణంలో కోలాహలంగా జరుగుతుంటుంది. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు సో ఊరు వాడ చిన్న పెద్ద అనేటువంటి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కూడా సో వీధిలో మండపాలు వేయడం, అది కూడా తాటాకులతో మండపాలు వేయడం, సో పురాతనమైనటువంటి పద్ధతులతో మాత్రం శ్రీరామనవమిని పూర్తి స్థాయిలో సో వివాహ వేడుకలు జరుపుకోవడం. సో ఒకవైపు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేటువంటి తంతుతో మొదలై సో అటు ఇటు పూర్తి స్థాయిలో కూడా సాధారణ మానవుడికి వివాహం ఏ విధంగా జరుగుతుందో భగవంతుడికి కూడా అదే విధంగా వివాహం చేయడం మాత్రం కొంతవరకు భారత సంస్కృతిలో మనం చూసేటువంటి అరుదైనటువంటి పండుగల్లో ఈ పండుగ ఒకటే. దాదాపు 3 లక్షల లడ్డూ ప్రసాదాలను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా కళ్యాణానికి కొంతవరకు దూరంగా ఉన్నటువంటి వారికి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసే విధంగా కూడా 12 సెంటర్లలో భద్రాచలం ప్రాంతం మొత్తంలో కూడా 12 కీలకమైనటువంటి ప్రాంతాలను ఎంచుకొని సో 46 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా భద్రాచలానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నందున సో 234 ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను కూడా సర్వీసులు ఇవ్వబోతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవైపు ఎండాకాలం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, గోదావరి తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం, సో ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం సో తగినటువంటి షెల్టర్స్ ఏర్పాటు చేయడం, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, ఈ మొత్తాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈరోజు 11 గంటల తర్వాత సీతారాముల వారి కళ్యాణం జరగబోతుంది. ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. సో పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం 351 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. భద్రాచలం మాత్రం జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో మాత్రం మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.